నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి చాలా కాలమైంది. మరి ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 35 నుంచి 40 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వ విధానాల వల్ల, రాజకీయ కక్షల వల్ల, కక్షపూర్త చర్యల వల్ల దిక్కుతోచని స్థితిలో నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహకారం ఏది, ఆ కుటుంబాలకు భరోసా ఏది అని ఒకసారి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నా. ఒకసారి ఈ విషయం నేను చెప్పడం కాదు, పెద్దలు రమణ గారు పద్మశాలి సమాజంలో ఒక అగ్రనాయకుడు. మరి రమణ గారు ఏం చెప్తున్నారో ఒకసారి మనం విందాం. ఇట్లారా, నేను చేనేత బిడ్డగా తన ముందు ఒక ప్రధానమైనటువంటి సమస్యను పెట్టుల దశ వారు ఇంతకుముందు ప్రశ్నలో మాట్లాడినప్పుడు ప్రశ్న వరకే పరిమితం కావాలి సభ్యులు అనేటువంటి మాట చెప్పలేదు. కానీ ఇందులో వ్యవసాయం తర్వాత అత్యంత ప్రాధాన్యమైనటువంటిది. ఇది స్వాతంత్ర ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ గారు చిరకరాయవలసినటువంటి అంతటి ప్రాధాన్యత కలిగినటువంటి కొంత అర్థం చేసుకొని కొంత విసుబాటు కల్పించి నేను అడిగిన వాడికి సమగ్రంగా సమాచారం ఇవ్వాలని చెప్పని, రాష్ట్రంలో ఉన్న చేనేత బిడ్డలకు న్యాయం చేయాలని చెప్పని వారిని మనస్ఫూర్తిగా కోరుతున్న దశ. వారు చెప్పినటువంటి దాంట్లో 13 మంది ఆత్మహత్యలు ఉంటే నేను దాని సమాచారాన్ని పూర్తిగా తెప్పించుకొని 20వ జనవరి మొదలు పెడితే 13వ డిసెంబర్ వరకు జరిగినటువంటి ఆత్మహత్యలన్నీ కూడా ఇది మీ ద్వారా వారికి పంపించేటువంటి కార్యక్రమానికి 28 మంది ఆత్మహత్యలు పాల్పడ్డారు దశ. అయితే ఈ 28 మందికి మాత్రం ఇంతవరకు న్యాయం జరగలేదు కనుక వాటిని సమగ్రంగా సమాచారం తెప్పించుకొని వారికి న్యాయం చేయాలని చెప్పని మీ ద్వారా కోరుతుంది. ఈ మధ్యలోనే సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ గారినప్పుడు నిర్ణయం దశ ఆ రోజు జంట ఆత్మహత్యలైన దశ. మేము వెళ్తున్నామని చెప్పన్నటువంటి సమాచారం పత్రికలకు అదేవిధంగా లోకల్ దశలో వాడినే కలెక్టర్ గారు వెనుపెట్టనే మరి మంత్రి గారు ఆదేశమా ప్రభుత్వ ఆదేశమా 5 లక్షల రూపాయలు తీసుకెళ్లి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే ఆ విధంగా జరిగినటువంటి ఆత్మహత్యలన్నీ కూడా ఆ విధంగా స్పందన ఉండాలని చెప్పి ఆత్మహత్యలుగా ఎవరు కోరుకోరు అధ్యక్ష. కానీ వాళ్ళకు పనులు లేక, ఉపాధి అవకాశాలు లేక, కుటుంబ పోషణ లేక, ఇతరత్ర కారణాలు వాళ్ళు పాల్పడుతున్నారు కనుక ఆ కుటుంబాలు ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పని అది ఉమ్మలను ఆ విధంగా కోరుతూ, ఇప్పుడు రమణ గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరి నుంచి డిసెంబర్ వరకు, గత సంవత్సరం డిసెంబర్ వరకు ఎంత 28 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకోని చెప్పి డిసెంబర్ వరకు లెక్కలు చెప్పారు ఒక సిరిసిల్ల ప్రాంతంలోనే. మరి ఈ నేత కార్మికులకు నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది? కాంగ్రెస్ ప్రభుత్వం పైనే కదా, కాంగ్రెస్ ప్రభుత్వం పైనే కదా. అంటే ఇప్పుడు ఇలా రమణ గారు ఎంత గొప్పగా ఇప్పుడు రమణ గారు ఒక అగ్రనాయకుడు. అలాంటి నాయకుడు చెప్పిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ స్పందించకపోతే ఇక కాంగ్రెస్ పార్టీ పద్మశాలి సమాజానికి ఏం చేస్తున్నట్టయ్యా? ఒక పద్మశాలి బిడ్డగా అడుగుతున్నా నేను కాంగ్రెస్ పార్టీని. గింత దుర్మార్గమా, గింత ఇదా? ఇంకా ఉల్టా బుట్ట చోరు భాగవతాలు, కథలు, కార్ఖాన్లు మేము మాట్లాడితే ఇంకా మత్తు ఉంటుంది కథ. ఇప్పుడు రమణ గారు మాట్లాడాలి కాబట్టి ఆయన చెప్పిందని నేను అడుగుతున్నాను. నేను ఇప్పుడు వాసా లక్ష్మణ అడుగుతున్నాడు, రమణ గారు చెప్పిన విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. డిసెంబర్ వరకు 28 మంది నేత కార్మికులు, దీని తర్వాత ఎంతమంది చనిపోయారు? 35 నుంచి 40 మంది నేత కార్మికులు చనిపోయారు. నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన లేదా? ఇలా ఇదేంటిది 33 కోట్ల రుణమాఫీ అని చెప్పి రకరకాల ఆంక్షలు, ఆ 33 కోట్లకు ₹1,00,000 రుణమాఫీ చేసేందుకు రకరకాల ఆంక్షలు. ఇలా గుంట భూమి లేని, ఉండేది గుడిసెలేని నేత కార్మికుల విషయంలో ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు. 100 ఎకరాల జాగరణలకేమో 100,000 కోట్లు ఉచితంగా వరేస్తున్నారు. ఎందుకు ప్రభుత్వానికి నేత కార్మికుల పైన ఇంత కక్షాన్ని నడుతున్నాయి? ఖచ్చితంగా ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో వచ్చింది కాబట్టి, ఆ ప్రజల్లోనే పద్మశాలి సమాజం ఉన్నది కాబట్టి, నేత కార్మికులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆత్మహత్య చేసుకున్న ప్రతి నేత కార్మికుని కుటుంబానికి వెంటనే 5 లక్షల నష్టపరిహారం చెల్లించాల్సిందే. అదేవిధంగా చేనేత కార్మికులకు, ఇలా రైతులకు ఏ విధంగా అయితే నువ్వు షరతులని రుణాలు ఇస్తున్నావో, షరతులని రుణమాఫీ చేస్తున్నావో, అదేవిధంగా చేనేత కార్మికులకు, నేత కార్మికులకు అందించాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పద్మశాలి నాయకులారా, మీ కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకురండి. ఇక్కడ మీకు పార్టీ ముఖ్యం కాదు, పద్మశాలి సమాజం ముఖ్యం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కనుక ఇదే విధంగా గిట్ల వీళ్ళు ఒడతారు మేము ఊకుంటామంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఖబర్దారు అయిపోతున్న ఒక్క పద్మశాలి ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి పడకుండా చూసుకునే బాధ్యత వాసా లక్ష్మణ తీసుకుంటారు. ఏం తమాషా చేస్తున్నారా?
నష్టపరిహారం ఇచ్చేది లేదు, నేత కార్మికుల గురించి పట్టించుకునేది లేదు, ఇంకా ఏదో చేస్తున్నాం పోకటలు చేసు పెద్దరికాలు చేసుకుని ఈ పెద్దరికాలకు అగ్గిదలుగా ఖచ్చితంగా పద్మశాలి సోదరులారా ఇప్పుడు చేరియండి. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిందే. ఆత్మహత్య చేసుకున్న ప్రతి నేత కార్మికునికి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాల్సిందే. చేనేత కార్మికులకు షరతులు లేని రుణాలు ఇవ్వాల్సిందే. పద్మశాలిలం బానిసలం కాదు, కబార్దారి చెప్తున్నా.